కానీ కొన్ని మాటలు మాత్రమే చెప్తాను, మిమ్మల్ని ఆయాసపరచను, పదైపోతుంది కాబట్టి మన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట తీసుకుని ఆ మాటను బట్టి కొన్ని మాటలు మాట్లాడతాను. నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ వాక్యంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, సగం మాత్రమే చదువుకుందాం. చదవండిరా, చదవగలరా? ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. చాలు. ఆయన సన్నిధి నుండి జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను. ఆయన సన్నిధి అండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరుకొని ఉంటారో అదే ఆయన సన్నిధి. ఎక్కడైతే విజ్ఞాపన ప్రార్థన చేస్తారో అదే ఆయన సన్నిధి. ఎక్కడైతే మొరపెడతారో అదే ఆయన సన్నిధి. ఇంకోటి విషయం చెప్తాను. ఇంతవరకు 2 దినాలు మనం చేసింది ఆయన సన్నిధిలోనే ఉన్నాము, ఆయన సన్నిధిలోనే మొరపెట్టాము, ఆయన మాట వింటున్నాము, ఆయన మాట ప్రకారంగానే చేస్తున్నామని అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారా? అది అనుకుంటున్నారా లేదా? హల్లెలూయా అనుకోవాలి, ప్రతి వాళ్ళు అనుకోవాలి. క్లియర్గా చెప్తాడు, ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. అంటే వినండి అని చెప్పడంలో వినవలెను. ఇప్పుడే కాదు, మీరు బ్రతికినంత కాలము ఈ మాట వినాలి. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ మాట మీరు వినవలసిన వారే ఉన్నారు. క్రైస్తవులు అంటే ఆసమాషి కాదు. క్రైస్తవులు అంటే అంటారు చాలామంది మా అన్యులు. కానీ క్రైస్తవులు దేవుని బిడ్డలు, దేవుని చేత అభిషేకం పడిన వారు, దేవుడు ఏర్పరుస్తున్నవారు, ఆయన మాట వినేవారు, ఆయన సన్నిధిలో ఆనందించేవారు, ఆయన సన్నిధిలో గొప్పగా ప్రార్థన చేసేవారు. ఈ లోకం గురించి, ఈ దేశం గురించి, మన చుట్టుపక్కల ఉన్నవారు అందరి గురించి గొప్పగా ప్రార్థన చేసేవారు ఎవరు ఉన్నారంటే వారు క్రైస్తవులు మాత్రమే. హల్లెలూయా. మరి ఎవరు వినరు? ప్రార్థన అంటే వాళ్ళకి తెలీదు, విజ్ఞాపన అంటే వాళ్ళకి తెలీదు, మొరపెట్టడం అంటే వాళ్ళకి తెలీదు. ఆయన సన్నిధిలో ఉండి ఆయన నామాన్ని కనపరిచే అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. మేము వెళుతున్నాము, మేము వచ్చేస్తున్నాము అనుకుంటున్నారు తప్ప ఆయన సన్నిధి అనుభవించే స్థితి వాళ్ళకి లేదు, ఆయన సన్నిధిని ఆనందించే స్థితి వాళ్ళకి లేదు. కానీ ఆ స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు చెల్లించుకున్నాం. హల్లెలూయా. మన బైబిల్ గ్రంథంలో ఎక్కువగా టైం లేదు కాబట్టి ఒక 3 వ్యక్తులు మనం గుర్తు చేసుకుందాం. ఎవరో వాక్యం తీయద్దు, కానీ వాళ్ళ గురించి మనం చెప్తాం. మొదటిగా దెబోరా. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో దెబోరా గురించి మాట ఉంటుంది. ఆవిడ ప్రవక్త, న్యాయవంతురాలు, న్యాయం తీర్చేది. అంటే ఆనాడు జనాలకి ఆయన చేత ఎన్నుకోబడిన ప్రవక్త దెబోరా. మనందరూ దెబోరా పేర్లు పెట్టుకుంటున్నాం, కానీ దెబోరా కలిగిన జీవితాన్ని మనం అనుభవించగలుగుతున్నామా? ఆయన ప్రసన్నత మనం చూడగలుగుతున్నామా? ఇప్పుడు దెబోరా పేరు పెట్టుకుంటాం, పేరు మామూలే. కానీ దెబోరా పేరు పెట్టుకుంటే దెబోరాలా మనం ప్రవర్తించగలగాలి. మన జీవితం దెబోరాలా ఉండగలగాలి. అంతే తప్ప పేరు పెట్టి మాత్రం నా పేరేంటండి దెబోరా అండి, నా పేరేంటండి సువార్త అండి, నా పేరేంటండి మరియమ్మ అండి. కరెక్టే, పేరు మాత్రం బాగా పెట్టుకున్నాం. కానీ మరియమ్మలా మనం జీవించగలుగుతున్నామా? ఆ సువార్త గారిలో మనం జీవించగలుగుతున్నామా? సువార్త గారి లాగానే మనం దేవుణ్ణి, ఆవిడంటది మార్త, నేను చెప్పిన మాట నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తామంటే, అవును ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా, రాబోయే దినాల్లో నీ మహిమను మేము చూస్తాం ప్రభా అంటారు. కానీ యేసుక్రీస్తారంటారు మా మార్త ఇప్పుడే మీ దేవుని మహిమను చూస్తూ ఉంటారు. ఇప్పుడే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసుకుంటే అక్కడ ఆవిడ గురించి ఉంటుంది. ఇప్పుడే దేవుని మహిమను చూస్తావు. మీరు ప్రార్థన సాక్ష్యాలు అన్నీ విన్నాను. చాలామంది కన్నీటితో సాక్ష్యం చెప్పారు, చాలామంది ఆనందంతో చెప్పారు, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అనుభవించిన సాక్ష్యం చెప్పారు. కాబట్టి అలాంటి అనుభవాలు మనం పొందుకున్నాం కాబట్టి, అలాంటి క్రీస్తుని మనం కలిగి ఉన్నాం కాబట్టి, క్రీస్తుతో మనం సహవాసం చేస్తున్నాం కాబట్టి, క్రీస్తుని పోలిని మనం నడుచుకునే భాగ్యం దేవుడిని మనం అడగాలి. మనం అడిగితే ఆయన ఇస్తాడు. అడిగాడు ఇవ్వబడును, తట్టుడు తీయబడును, వెతకడికి దొరికిందని చెప్పాడు కదా. నువ్వు అడగటంలో నీ లోటు ఉంది.
మీరు అడుగుతున్నారు కానీ మీ భోగం నిమిత్తం అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకలేదని ఏకపత్రంలో చెప్తాడు. మీరు అడుగుతున్నారు, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని. కానీ మనం దేని గురించి అడుగుతున్నామంట? మన స్థితి గురించి అడుగుతున్నాం. వాళ్ళు అలాగున్నారు ప్రభు, నేను కూడా అలాగుండాలి అని అడుగుతున్నాం తప్ప, ప్రభు నా జీవితకాల పర్యంతం వరకు నీ సన్నిధిలో నిన్ను మహిమపరిచే భాగ్యం నాకు ఇవ్వు ప్రభు అని అడగగలిగితే ఆయన నామాన్ని మీరు కనపరుస్తారు, మీ ద్వారా ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా. ఏమంటున్నారు ఇక్కడ? ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట జాగ్రత్తగా ఉండాలంట. జాగ్రత్త అంటే ఏంటమ్మా? చాలామంది అంటారు, ప్రవక్తలు కానీ చాలా ప్రసంగికులు అంటారు, మీరు ఆదివారం బాగానే వస్తారు, ఆదివారం ప్రార్థన చేస్తారు, కన్నీటితో చేస్తారు, చేసిన తర్వాత బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళిన తర్వాత మీ వ్యవహారాలనే మీరు చేస్తారు, దేవుని మర్చిపోతారు అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆయన సన్నిధిలో ఆనందించాలి, ఆయన మాట వినాలి, ఆయన ఏం చెప్తున్నాడో, వాక్యం మీతో ఏం మాట్లాడుతుందో ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యం లేనప్పుడు మనం బ్రతకడం ఎందుకమ్మా? మనలో వాక్యం పనిచేయనప్పుడు మనం ఎందుకు క్రైస్తవుడిగా ఉండాలి? మనం క్రైస్తవుడిగా ఉండగలుగుతున్నామంటే ఆయన వాక్యం మనలో ఉండాలి. ఆయన వాక్యం మనలో ఉంటేనే మన క్రైస్తవం. లేకుంటే మనం నామకార్థ క్రైస్తవుడు. నామకార్థ క్రైస్తవుడు. దేబరా గురించి చెప్పుకున్నాం. తర్వాత మరి ఏంటి, మోషే అక్కగారైన ఎవరో మిరియాం గురించి మనం చెప్పుకున్నాం. ఆవిడ కూడా ప్రవక్తనంట. ఎర్ర సముద్రం దాటగానే వాళ్ళందరూ తంబూరు సితారులు చేపట్టుకుని దేవుని నామాన్ని మహిమపరిచారు. ఆవిడ కూడా ప్రవక్త లిస్టులోకి వెళ్ళిపోయింది. ఆవిడ తర్వాత ఎలాగొన్నగా తర్వాత విషయం. ఆవిడ కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రవక్త లిస్టులో ఆయనకు చేర్చేశాడు. కాబట్టి దేవుని మహిమను వాళ్ళు చూశారు, దేవుని ప్రసన్నతను వాళ్ళు చూశారు, దేవుని కార్యాలు వాళ్ళు చూశారు, దేవుని యొక్క కృపను వాళ్ళు కనుగొనగలిగారు. ఎందుకంటే ఎర్ర సముద్రం మన ఎదురుగా ఉండదు. వాళ్ళందరూ అంటున్నారు, ఓ మోషే మమ్మల్ని ఐగుప్తుని తీసుకొచ్చావు ఇక్కడ చంపేయడానికా? మాకు అక్కడ సమాధులు లేవా అనుకున్నావా అని మోషే మీద నిందిస్తున్నారు. కానీ దేవుని మీద వాళ్ళందరూ ఆనుకోలేదు. కానీ మోషే దేవుడి మీద ఆనుకున్నాడు కనుక అక్కడ గొప్ప కార్యం చేశాడు. దేవుడు మహిమ పొందాడు. మహిమ పరిచే భాగ్యాన్ని ఆనాటి ప్రజలకు ఆయన ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ఒకటే చెప్తున్నాం, ఆయన దగ్గర సన్నిధిలో ఆనందించే వారముగా ఉండాలి, ఆయన మాట వినే వారముగానే మనం ఉండాలి. వీళ్ళందరూ ఆయన మాట విన్నారు కనుకనే, ఎవరో దెబోరా ఆయన మాట వింది, మిరియాము ఆయన మాట వింది కనుకనే వాళ్ళు జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. వాళ్ళని ఈ రోజుని మనం జ్ఞాపకం చేసుకుని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. తర్వాత క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి చాలామంది ఉన్నారు, చాలా గురించి చెప్పుకోవచ్చు, కానీ మనం క్లుప్తంగానే చెప్పుకుందాం. క్రొత్త నిబంధన అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయంలో తుయితేర పౌడర్ అమ్ముకునే ఒక ఆవిడ ఉంటుంది. ఎవరమ్మా ఆవిడ? అమ్మా లూదియా. ఆవిడ ఏం చేసింది? మారు మనసు పొందిన తర్వాత తన కుటుంబం వారందరూ మారు పొందేటట్టుగా చేసింది. తర్వాత బాప్తిసాలు పొందుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడూ ఉంటేనే ఉండాలి. మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుందా లేదా అని చెక్ చేసుకోవాల్సింది నీకు నువ్వే, నాకు నేనే. దేవునికి మనం ఇష్టంగా బ్రతుకుతున్నామా లేదా అని చెక్ చేసుకోవాల్సింది నీకు నువ్వే, నాకు నేనే. మరి ఎవరు చెక్ చేసుకోని అవసరం, ఎవరి మీద ఫలానా ఏళ్ళు చూపించడం అవసరం. నీ వైపు నీ వేలు నీ చూపిస్తే దేవుడు నీకు సమాధానం చెప్తాడు. సమాధానకర్త అయిన దేవుడు నీకు ఏం చెప్తాడు? సమాధానం చెప్తాడు. యొప్తా కుమార్తె ఉంది. యొప్తా కుమార్తె 3 తండ్రిని ఉంటుంది, అయ్యా నువ్వు ఏదైతే కోరుకున్నావు దాని ప్రకారం చేసేయి, కానీ 3 వారం నాకు దేవుని తండ్రికి వెళ్ళి విజ్ఞాపన చేయడానికి నాకు సమయం ఉంది ఇమ్మని చెప్పింది. అలాగా దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేసేవారముగా యవన ప్రాయంలో ఉండొచ్చు, వృద్ధాప్యంలో ఉండొచ్చు, లేకపోతే నడు వయసులో ఉండొచ్చు. ఏ వయసు అనేది కాదు అక్కడ మాటలో. దేవునికి నువ్వు ఇష్టమైన బిడ్డగా, దేవునికి అనుకూలమైన బిడ్డగా నువ్వు బ్రతకగలుగుతున్నావా లేదా అని నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి. అనుదినము మనమే పరిశీలన చేసుకోవాలమ్మా. అనుదినము మీరు ఉదయకాలం అని చెప్తున్నారు, 5 గంటలే ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థనల ద్వారా అనేక మంది మేలు పొందుకుని ఉంటారు. ఇక్కడ రాకపోయి ఉండొచ్చు, మనకు తెలియకపోయి ఉండొచ్చు,
కానీ మీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినపడుతూ ఆయన మహిమ కార్యాలు చేయగలిగే కృప ప్రతి వాళ్ళకి ఇస్తున్నాడు. మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ప్రభా స్వస్థతలో వాళ్ళకి స్వస్థత దయచే ప్రభా, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ప్రభా, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు ప్రభా, వాళ్ళు ఇరుకుల్లో ఉన్నారు ప్రభా, ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా అని మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన సన్నిధిలో మనం ఆనందించగలిగితే ఆయన మనసులోనే ఉంటాడు. నిజముగా నువ్వు మొరపెట్టినైతే నేను ఆలకిస్తానని చెప్తున్నాడు. నిజముగా నువ్వు మొరపెట్టినైతే నేను ఆలకించేవాడిని, నేను చెవి ఎగ్గేవాడిని. కానీ చెవిని మూసుకునే వాడు మాత్రం కాదు. నిజంగా నువ్వు ప్రార్థన చేయి, నిజంగా నాకు మొరపెట్టు అని చెప్తున్నాడు. తర్వాత యెషయా గ్రంథంలో అంటాడు, యెహోవా దొరుకు కాలమందాన్ని వేడుకొనండి, ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకోండి. ఆయన సమీపముగా ఉంటున్నాడు మనకి. ఎక్కడ ఉన్నాడమ్మా ఆయన? నీ దూరంగా ఉండటం లేదు. ఆయన నీకు ఎప్పుడు దూరంగా ఉండడు, నీకు అతి సమీపముగా ఆయన ఉంటున్నాడు. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తావా? నువ్వెప్పుడు ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తావా? ఆయన ఎదురు చూస్తున్నాడు ఈ కొరకే. నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆయన మహిమ కనపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఆ ప్రతి కార్యం ఆయన ఇస్తాడు మీకు. ఇచ్చే దేవుడు కనుక ఇప్పుడు మనం క్రైస్తవులమే అని మనం పేరు పెట్టుకున్నాం కనుక, క్రీస్తు బిడ్డలమే అని మనం పేరు పెట్టుకున్నాం కనుక, క్రీస్తును పోలి నడుచుకునే అపోస్తలుడైన పౌలు గారు చెప్తాను, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఏం చేయాలమ్మా? నడుచుకోవాలి. అందరికీ దేవుడు నడిచాడు కదా. పౌలు గారు ఏం చెప్తున్నారు? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరందరూ నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు. ఇవన్నీ మనకు ఆజ్ఞలు అనుకోండి, లేదా మనకు నడిపించే వాక్యాలు అనుకోండి, ఏమైనా అనుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు టైం అయిపోయింది. ఇప్పుడు మన దేవుని నామాన్ని మహిమపరిచేవారముగానే ఉండాలి తప్ప దేవుని నామాన్ని కించపరిచేవారు కాబట్టి కాకుండా, మనల్ని బట్టి దేవుని నామాన్ని అవమానింపబడకుండా, దేవుడికి ప్రియమైన బిడ్డలుగా, దేవుని మహిమపరిచే బిడ్డలుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా మనం బ్రతికినంతకాలం మనం ఉండాలి. ఏదో ఒకరోజు ఉండడం కాదు, ఒక సంవత్సరం ఉండడం కాదు. ఈ సంవత్సరం నాకు మేలు కలిగింది కాబట్టి దేవుని నామానికి వందనాలు అలా చెప్పడం కాదు. నువ్వు బ్రతికినంతకాలం దేవునికి నిష్ఠురాలుగా నువ్వు ఉండాలి. ఉందామా? దేవునికి ఇష్టాలుగా ఉందామా లేదా? ఎవరు చెప్పడంలా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయన మాట వినేవారముగా మనం ఉందామా? ఏంటమ్మా? హల్లెలూయా. ఇందాక అన్నారు ఒక అమ్మాయి ఎవరో అన్నది, బాబాయ్ గారికి ఇవ్వండి అంటారు. ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ, మా గురించి, మా కుటుంబం గురించి చెప్తున్నా. దేవుడు ఎంతగా మమ్మల్ని హెచ్చించాడో, ఆశీర్వదించాడో. మా తరంలో మా అక్కయ్య గారు ప్రవక్త, మా పెద్ద అక్కయ్య గారు. మా చిన్న అక్కయ్య గారు దేవుని సేవకురాలు. మా పెద్ద అన్నయ్య గారు దేవుని సేవకురాలు. మా వదిన గారు దేవుని ప్రవక్త. వాళ్ళ మరిది గారు దేవుని సేవకుడు. హల్లెలూయా. మా తరంలో ఎంతమంది అన్నా చూసారా దేవుడు ఎంతమంది లేపాడు. ఆయన నామాన్ని కనపరచడం నాకు ఏడు లోటు. ఇంకా మేము ఎందుకు వెనకాడాలి? ఇంతమంది ఉన్నారు. నాకు సమస్య వచ్చిందనుకోండి, చిన్నగా ఫోన్ చేస్తాను. మా నాన్నగారు, మా అన్నగారు ఉండేటప్పుడు, అన్న ఇలాగ వచ్చింది సమస్య, ఏం చేయమంటారంటే, చిన్నోడా ఏం పర్లేదు నువ్వు ప్రార్థన చేసుకోను. అదే సమస్య ఎప్పుడు వచ్చినప్పుడు, అమ్మ ఏం చేయాలమ్మంటే, ఏం చేస్తా ప్రార్థన చేసుకో మోదీ గారు. రాబోయే కార్యములు, జరిగే కార్యాలు చెప్పగలిగే స్థితి దేవుడు ఆమెకి ఇచ్చాడు. మోదీ గారికి, నా తల్లికి ఇచ్చాడు. అందు గొప్ప ఆధిక్యత ఆవిడకి ఉంది మా తరములో. మరి మా తర్వాత తరములో మొదటిగా వేసింది ఎవరమ్మా? ఎవరు లేపాడు దేవుడు? జాలపర్తి ఉషా కుమార్ గారు లేపాడు. హల్లెలూయా. ఉషా కుమార్ గారి ద్వారా తాడేపల్లిగూడెం ఈ గాంధీ బొమ్మ ఏరియాలో ఒక ఉద్యోగం లేపుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆమె ద్వారా ఒక ఉద్యోగాన్ని దేవుడు లేపుతున్నాడు. అంత ఈజీ కాదండి. మా అన్నగారు ఎంతో కష్టపడి రాత్రులు పగలనక కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. భార్య భర్త ఇద్దరు చేస్తూ ఉండేవారు. కానీ
ఈ సంఘాన్ని మేము ఎప్పుడు చూడలేదు. కానీ దేవునికి అవసరమైంది ఎవరో, దేవుని ఎన్నుకున్నది ఎవరో? ఉషాకుమారి. ఉషాకుమారిని బట్టే దేవుడు ఎంతగా నేను చూడగలిగే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా వాళ్ళు చూడలేకపోయినా ఈ సంఘం ఇలా డెవలప్ అవటం చూడగలిగే కృపను దేవుడు నాకు ఇచ్చాడు, మా బిడ్డలందరికీ ఇచ్చాడు. ఎందుకన్నా భాగ్యం మాకు ఏం కావాలండి? ఆయన సన్నిధిని ఆనందించేవారంగా ఉంటాం, ఆయన మాట వినేవారముగా ఉంటాం. మీ పాస్టర్ అమ్మ గారిని మీరే కదా నేను కూడా వెంబడించేవారముగానే ఉంటాం. హల్లెలూయా. వెంబడించాలి. దేవుడు ఆవిడతో ఏం మాట్లాడతాడో తెలియదు. దేవుడు అందరితో మాట్లాడు, ప్రార్థన వింటాడు, నీ హృదయాన్ని చూస్తాడు. కానీ దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వాళ్ళతో మాట్లాడతాడు. ఎవరైతే విధేయతగా ఉన్నారో, వినయంతో ఉన్నారో వాళ్ళే దేవుడు మాట్లాడతాడు. కనుక ఆయనకి ఇష్టమైన బిడ్డగా ద్వారా మాట్లాడినప్పుడు మనం ఆవిడ వెంబడించే వారంగా మనం ఉందాం. హల్లెలూయా. చిన్న పాట ద్వారా మనం ఈ మాటలు ముగించుకుంటాను. అందరూ